నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మిత్రమా, మీకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మొన్న స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ని, రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలను మనం ఈ సెషన్ లో తెలుసుకుందాం. నేను అనుకుంటున్నాను మిత్రమా, మొన్న మన స్కాలర్షిప్ టెస్ట్ రాసినటువంటి ఎగ్జామ్ లో మీ యొక్క ఆలోచన విధానము, కాంపిటేటివ్ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఏ విధంగా ఉందనే దాని మీద మీరు ఆలోచించి ఉంటారని భావిస్తున్నా. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ద్వారా ముందు ముందు మరికొన్ని అద్భుతమైనటువంటి అవకాశం ఉండేటువంటి ఆ ప్రశ్నల సరళిని ముందు చూస్తారు. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క శైలి ఎలా ఉంటుంది, మనం వాటిని ఏ విధంగా అప్రోచ్ కావాలనే దాని మీద మనం మరిన్ని వీడియోస్ చూద్దాం. నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసే మిత్రమా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్జెక్ట్ అంటే కంటెంట్ తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కంటెంట్ తెలిసి ఉండాలి. ఆ కంటెంట్ పైన క్లారిటీ పెంచుకోవడం కోసం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర మనం ఆ టెక్నిక్స్ ని తెలుసుకుంటే మీరు భవిష్యత్తులో ఆ సబ్జెక్ట్ పరమైనటువంటి లేదా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరేటువంటి కోణంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎప్పటికీ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని ఆదరిస్తారని, అలాగే అందరికీ మన యొక్క ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ గురించి వివరిస్తారని కోరుతూ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ని స్టార్ట్ చేద్దాం. రైటా మిత్రమా? రైట్, నౌ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ మాస్టర్. రైట్ మిత్రమా, సో ఇక్కడ మనము ఆ బోడమస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ని చూస్తున్నాం. సో ఇఫ్ ప్లస్ మీన్స్ ఇఫ్ P means plus, Q means into, R means divided and S means minus, then find the value of క్వశ్చన్ ఇచ్చింది సార్. సో ఇక్కడ మనకు ఒక ఇచ్చినటువంటి క్వశ్చన్ ని కనుక పరిశీలించినట్లయితే 44 Q 9 R 12 S 6 9 6 తర్వాత Q మాస్టర్ 4 P 16 యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయమంటాం. రైట్, మనకి ఇక్కడ ఫస్ట్ చేయాల్సినటువంటి రోల్ ఏం మాస్టర్ అంటే, సబ్స్టిట్యూట్ ద సింబల్స్ ఎట్ లెటర్స్ దగ్గర సింబల్స్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ P అంటే ప్లస్ అని, Q అంటే ఇంటూ అని, R అనగా డివైడెడ్ అని, S అనగా మైనస్ అని చెప్పింది సార్. సో ఇక్కడ Q పడ్డది. Q అంటే ఏమంటుండో ఇంటూ సార్, R పడితే డివైడెడ్, S పడితే సబ్ట్రాక్షన్, Q అగైన్ ఇంటూ, P మీన్స్ ప్లస్. సో దీస్ ఆర్ ద ఇప్పుడు మనం చేయాల్సిన రీజనింగ్ రూల్. జస్ట్ ఇంతే మాస్టర్. ఇక్కడ మనకు రీజనింగ్ రూల్ అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్ ఇంటూ ద అర్థమెటిక్ పార్ట్. అట్ మీన్స్ అటు అర్థమెటిక్ కాదు, అంటే మ్యాథ్స్ కి సంబంధించిన అంశం, బోడమాస్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఆ బోడమాస్ టెక్నిక్స్ ని మనం ఏ విధంగా ఫాలో అవుతామంటే ఇది కాన్సెప్ట్ మాస్టర్. ఇప్పుడు రీజనింగ్ రూల్ అయిపోయింది. ఎక్కడికి రావాలి మళ్ళా? మనం వాటిని బోడమాస్ రూల్స్ లోకి రావాలి. రైట్, సో క్వశ్చన్ 44 into 9 divided 12 minus 6 into 4 plus 16. సో రూల్ ఏం మాస్టర్? బోడమాస్. సో ఏమైనా బ్రాకెట్ ఉన్నాయా? లేవు. ఓఎఫ్ ఆఫ్ ఉందా? లేదు. అంటే నెక్స్ట్ చేయాల్సింది డివిజన్. సో డివిజన్ తో కూడుకున్న క్వశ్చన్స్ ఏమున్నాయి? సో ఇక్కడ 44 into 9/12 minus 6 into 4 plus 16 సార్. సో డివిజన్ థర్డ్ టేబుల్. సో థర్డ్ టేబుల్ తో దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. రైట్, 3 3s are 9, 3 4s are 12, 4 1s are 4, 4 11s are. సో ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంది మాస్టర్ అంటే 11 into 3 minus 6 into 4 plus 16. సో డివిజన్, నో మోర్ డివిజన్. సో ఓవర్ ద డివిజన్. నెక్స్ట్ ఏంటిది? మల్టిప్లికేషన్స్. 11 3s are 33 minus 6 4s are 24. సో మల్టిప్లికేషన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఏమో పాజిటివ్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ వచ్చేటువంటిది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి. సో ప్లస్ 16. సో నో మోర్ మల్టిప్లికేషన్స్. నెక్స్ట్ అడిషన్స్.
సో 33 ప్లస్ 16 49 మైనస్ 24. సో వాల్యూ ఎంత మిగులుతుంది సార్ అంటే 25. సో ఆప్షన్ ఎట్ సి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ సార్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ దిస్ వన్. ద ఇయర్ రీజనింగ్ రోల్ ఓన్లీ ద సబ్స్టిట్యూట్ ఆఫ్ గివెన్ ద సైన్స్. సో మనకి ఇచ్చిన గుర్తులు ఏవైతున్నాయో ఆ సింప్లిఫికేషన్స్ లో సబ్స్టిట్యూషన్ చేసే మట్టుకు ఆ రీజన్ ని ఫాలో అవుతాం. అండ్ నెక్స్ట్ బాడమస్ రూల్ ని అప్లికేషన్ అయితే ఆన్సర్ వస్తుంది సార్. అఫ్ కోర్స్ మీకు వివరించడానికి మనకు సమయం పడుతుంది. ఎగ్జామ్ లో సబ్స్టిట్యూషన్ చేసి ఫార్వర్డ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇవి చాలా ఫాస్ట్ గా మనం చేయగలగాలంటే 20 ఎక్కాలు, టేబుల్స్ పైన అవగాహన ఉండాలి, సింప్లిఫికేషన్స్ పైన ఉండాలి. ఇదంతా కూడా ప్రైమరీ సెక్షన్ క్లాసెస్ పైన ఉంటుంది. అందుకోసమే మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో బేసిక్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సింపుల్ లెవెల్ నుంచి హై స్టాండర్డ్ లెవెల్లోకి మీకు వివరించడమైంది. కాబట్టి దయచేసి మిత్రమా మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో ఉన్నటువంటి యాప్ ద్వారా కోర్సును పర్చేజ్ చేయండి. మీకు కంపల్సరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మిత్రమా. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ లీప్ ఇయర్ if 26 January is Sunday, then in the same year what was the day on the 15th August? ఒక లీప్ సంవత్సరంలో జనవరి 26 ఆదివారం అయితే ఆగస్టు 15వ తేదీ వచ్చే వారం మీద అంటుంది. సో మరి లీప్ ఇయర్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్. మనకు దీనిపైన మీకు షార్ట్ కట్స్ అన్ని కూడా క్లాసెస్ లో మీకు వివరిస్తాను. ఇక్కడ మీకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందో ఒక చిన్న లాజిక్ ట్రిక్ తో చెప్తాను. సో మనకు కావాల్సిన క్వశ్చన్ ఏం సార్ అంటే జనవరి 26 చెప్పారు సార్. జనవరి 26 ఫాల్స్ ఆన్ సండే. దెన్ వాట్ వాస్ ద డే ఆఫ్ దట్? ఆగస్ట్ 15th ఇన్ ద సేమ్ ఇయర్. అదే సంవత్సరంలో ఆగస్ట్ 15th ఏమొస్తుంది అంటుండు. ఓకే, క్లియర్. సో ఇక్కడ నుంచి అంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఆగస్టు 14th వరకు అంటే జనవరి 26th అంటే ఆ రోజు కౌంట్ కావాల్సిందే. ఆ రోజు నుంచి ఆగస్టు 14th వరకు నెంబర్ ఆఫ్ డేస్ ఏందో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము జనవరిలో రిమైనింగ్ అంటే యాక్చువల్ గా జనవరిలో మనకు డేస్ 31 ఉంటాయి. కానీ అప్ టు 25th వరకు నో నీడ్. అంటే రిమైనింగ్ డేస్ ఎంత అంటే 6 డేస్ ఉన్నాయి. రైట్, జనవరి 26 బిఫోర్ 25 డేస్ నో. అంటే అక్కడ ఆ 25 రోజులు మనకు అవసరం లేనటువంటి అవసరం. నో యూజ్ ఆఫ్ దోస్ 25 డేస్. షార్ట్ కట్ ట్రిక్స్ కి వెళ్తున్నాం. మీకు కాన్సెప్ట్ కంటెంట్ అన్ని కూడా మీకు మన యొక్క యాప్ లో టాపిక్ వచ్చినప్పుడు టాపిక్ లో ఉన్నటువంటి అన్ని అంటే క్యాలెండర్ టాపిక్ లో మీకు బేసిక్ లెవెల్ నుంచి అన్ని క్లియర్ గా ఉంటాయి. సో జనవరి లీప్ ఇయర్ అన్నారు కాబట్టి 6 డేస్ మిగిలినాయి. ఫిబ్రవరి లీప్ ఇయర్ కంటెంట్ 29 డేస్ అండ్ మార్చ్ 31 డేస్. మార్చ్ ఆఫ్టర్ ఏప్రిల్ 30 days, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్టు 14 అప్ టు 14. వై? బికాస్ వీ నీడ్ 15th డే కాబట్టి. ఓకే, సో ఈ ఇందులో ఉన్న రోజులని చూస్తే ఎన్ని రోజులు వస్తున్నాయి? ఇది 29 అంటే 30 వేసుకో. 1 30, 2, 3, 4, 5, 6 సార్. సో 6 30లు 630 180 డేస్. అందులో ఇక్కడ ఈ 1 ఇందులోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏంది? ఇక్కడ 2. ఓకే, సో +2. నెక్స్ట్ ఈ 20 14 + 6 ఎంత? 20.
ప్లస్ ఈ 22 డేస్ అంటే టోటల్ గా 202 డేస్ సార్ ఇది, అవునా? 202 డేస్. సో పర్ వీక్, ఒక వారానికి ఉండే రోజులని ఏ వీక్ కంటైన్ 7 days. సో దీంతో మనకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ని ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. సో 202/7 7 యొక్క ఎన్నిసార్లు పోతుంది? 7 2 14, 7 2 14, 62, 7 8 56. సో 28 రోజులు పోగా ఇంకొక 6 రోజులు, 28 పర్ఫెక్ట్ వీక్స్ వస్తాయి. 7 1 1, 7 2 14, 20లో 14 పోతే 6 రిమైండర్ 62, 7 8 56, 6 ఇంకో 6 డేస్ మిగిలినాయి. రైట్ సార్. అంటే మనకి ఇక్కడ ఏమన్నాడు సార్? సండే అన్నాడు. అంటే ఈ సండేకి ప్లస్ 6 డేస్ యాడ్ చేస్తే, ప్లస్ 6 డేస్, సండే ప్లస్ 6, సండే తర్వాత 6 కౌంట్ చేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఆన్సర్ ఈస్ సాటర్డే, శనివారము. సో ఇది మనకి ఎలాంటి అంటే కోర్స్ లేకుండా జస్ట్ సింపుల్ గా సార్ నెంబర్ ఆఫ్ డేస్ ని బట్టి విత్ హెల్ప్ ఆఫ్ ఆడ్ డేస్ ఫార్ములాతో ఆడ్ డేస్ ప్రకారము అది ఏ రోజు వస్తుందో కన్ఫర్మ్ చేయవచ్చు. రైట్. సో మరింత కాన్సెప్ట్ గా డెప్త్ గా మనకు మన యొక్క యాప్ లో పూర్తిగా ఉంటుంది సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. In a row of 40 girls, when Komala was shifted to her left by 4 places, her number from left end of the row becomes 10. What was the number of Swati, the right end of the row, if Swati was 3 places to the right of Komal's original position? ఒక 40 మంది గల ఒక వరుసలో కోమల్ తన అసలు స్థానానికి ఎడమ వైపు 4 స్థానాలు జరగగా, ఎడమ చివర 24 నుండి ఆమె స్థానం 10వదైంది. 4 స్థానాలు జరగగా ఎడమ చివరి నుండి, ఇక్కడ 24 ఇంగ్లీష్ లో లేదుగా, కోమలి యొక్క అసలు స్థానానికి కుడివైపున 3వ స్థానంలో గల స్వాతి ప్రస్తుతం కుడి చివరి నుండి ఎన్నో స్థానంలో ఉంది? ఎడమ చివరి నుండి. ఇది ఏం లేదు మాస్టర్, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూస్తున్నా మాస్టర్. ఇక్కడ 40 మంది గల బాలికల ఒక వరుసలో కోమల్ తన అసలు స్థానానికి ఎడమ వైపు 4 స్థానాలు జరగగా, ఎడమ చివరి నుండి ఆమె స్థానం 10వది అయినది. కోమల్ యొక్క అసలు స్థానానికి కుడివైపున 3వ స్థానంలో గల స్వాతి ప్రస్తుతం కుడి చివరి నుండి ఎన్నో స్థానములు ఉంది అన్నాడు. రైట్ మిత్రమా. సో ఇక్కడ ప్రింటింగ్ ఎర్రర్ వచ్చింది, డిటి దాన్ని మనం కరెక్షన్ చేసుకున్నాం, మీకు బుక్ లో క్లియర్గా ఉంది. రైట్ మిత్రమా. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, సో టోటల్ మెంబర్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టోటల్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ లో టోటల్ ఎంత అంటే 40 మెంబర్స్. అందులో కోమల్ వాజ్ షిఫ్టెడ్ టు హర్ లెఫ్ట్ బై 4 places, హర్ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ద సేమ్ రోస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ నుంచి ఆమె లెఫ్ట్ కి వెళ్తుంది. సో కాబట్టి యాడ్ అవుతుంది 10 + 4 ఇది 14. ఆమె ఒరిజినల్ పొజిషన్, కోమల్స్ ఒరిజినల్ పొజిషన్, కోమల్ యొక్క అసలు స్థానం ఒరిజినల్ పొజిషన్ ఈజ్ ఏం మాస్టర్ అంటే ఆమె ఒక 4 places షిఫ్ట్ అయింది. దాని కారణంగా ఆమె లెఫ్ట్ నుంచి 10th పొజిషన్ ఉంది. యాక్చువల్ గా
ఆమె 14th పొజిషన్ లో ఉండాలి. కానీ ఆ 14 నుంచి మళ్ళా లెఫ్ట్ కి 4 ప్లేసెస్ పోయింది కాబట్టి లెఫ్ట్ నుంచి 10th పొజిషన్ లో ఉంది. సో సేమ్ సైడ్స్ ఏమవుతున్నాయి అంటే అడిషన్ అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ అనేది సబ్ట్రాక్షన్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పింది సార్, ఇది కోమల్స్ యొక్క పొజిషన్. దెన్ కోమల్ యొక్క అసలు స్థానానికి కుడి వైపున 3వ స్థానంలో గల స్వాతి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోలో ఇలా మనం 1 2 3 4 ఇట్లా సో ఆన్ వస్తే 13 14 15 16 17 18 ఇట్లా సో ఆన్ 40 మెంబర్స్ ఉన్నారు. అందులో మిత్రమా మనం లెఫ్ట్ హ్యాండ్ నుంచి వస్తే అసలు స్థానం ఎవరిది సార్ అంటే ఇది కోమల్ది. ఓకే, కోమల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇది, కోమల్ యొక్క రైట్ సైడ్ ఇది. క్లియర్? సో ఇప్పుడు కోమల్ యొక్క అసలు స్థానానికి కుడివైపున 3వ స్థానంలో గల స్వాతి, కుడివైపున అంటే టు బి కంటిన్యూ 1 2 3 వచ్చింది సార్ 3వ స్థానంలో. అంటే 17th పొజిషన్ లో ఎవరున్నారు మాస్టర్ అంటే ఇక్కడ స్వాతి ఉన్నది, స్వాతి ఉంది. అయితే స్వాతి ప్రస్తుతం కుడి చివరి నుండి ఎన్నో స్థానం ఉందండి అంటే మనకి ఇప్పుడు స్వాతి యొక్క మొదటి నుంచి తెలుసు ఎన్నో పొజిషను, 17th పొజిషను. కానీ ఆమె యొక్క స్థానము మనకి ఎటు నుంచి కావాలి సార్ అంటే ఫ్రమ్ ది రైట్ ఎండ్. సో ఈ పొజిషన్ కావాలి, సైడ్ టు కావాలి. రైట్? సో ఇక్కడ మనం స్వాతి పొజిషన్ తెలుసుకోవాలంటే స్వాతి పొజిషన్, సో స్వాతి యొక్క పొజిషన్ అవుట్ ఆఫ్ 40లో ఎంత వస్తుంది సార్ అంటే ఈ 14 + 3 17th ఏమో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. ఆమె యొక్క పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి కావాలి కాబట్టి 40 నుంచి 17 పోతే ఎంత? ఎస్ 23. బట్ ఆమెకు కూడా ఒక ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ కుడి చివరి నుండి ఆమె ఎన్నో స్థానంలో ఉంటుందంటే 24వ స్థానంలో ఉంటుంది. రైట్ సార్? సో ఆన్సర్ ఈజ్ 24th పొజిషన్, 24వ స్థానంలో ఉంటుంది. ఓకేనండి? రైట్ సార్, మరో ప్రశ్న చూద్దాం. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ క్రింది పటంలో త్రిభుజాల సంఖ్య ఎంత అంటుంది సార్? ఈ క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్య. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు అందరికి తెలిసింది లాజిక్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ 3 స్ట్రెయిట్ లైన్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్. 3 సరళ రేఖల యొక్క సమూహమునే మనము త్రిభుజం అంటాం, కలెక్ట్ ఏర్పడేదాన్ని. సో ఇప్పుడు ఇది ఒక త్రిభుజం, ఇందులో ఇలా ఉంటే ఈ పార్ట్ స్మాల్ ట్రయాంగిల్, ఇంకొక స్మాల్ ట్రయాంగిల్, మొత్తం కలిపితే బిగ్ ట్రయాంగిల్. అంటే ఎంత అవుతుంది? 1 + 2 3 ట్రయాంగిల్స్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇగో అలాంటి పార్ట్ ఇక్కడ ఉన్నది చూడండి. So maybe this part is like this. Clear? So in this part 3 triangles are there. Next master, అలాగే మరొక పార్ట్ ఇటువైపు ఉంది చూడండి సార్. ఓకే, సో ఇలాంటి ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్మాల్ పార్ట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. సో ఇలా ఉన్నప్పుడు మాస్టర్, సో మనకు ఇవి 2 పార్ట్స్, ఇవి 4 పార్ట్స్, నెక్స్ట్ ఇది. సో ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి మాస్టర్. సో 6 2 జా 12. సో ఇప్పుడు ఇవి కాక ఇంకేమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయో చూడాలి, బిగ్ ట్రయాంగిల్స్. రైట్? సో వాటిని ఏ విధంగా చూద్దాం అనేది పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇంకా వేరే ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయని తెలుసుకోవాలనుకున్నప్పుడు
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్. సో ఈ 2 పార్ట్స్ ని ఇక్కడ జాయిన్ చేస్తున్నాం సార్. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకు కొత్తగా ఏర్పడే ట్రయాంగిల్స్ ఏంటి అంటే ఈ అప్పర్ పార్ట్ ఒకటి అండ్ మరొక లోవర్ పార్ట్. సో టోటల్ గా 3, 12 + 2. సో టోటల్ గా 17 triangles ఫామ్ అయినాయి సార్. So how many triangles are formed in this figure means individual in this part we have 3 triangles are formed. When this type of formation have the 12 triangles, when the both the parts are adjoint, ఆ రెండింటిని కనుక ఎప్పుడైతే మనం ఇలా జాయింట్ రూపంలో అవపడుతుందో అప్పుడు మనకి ఇందులో కనపడే ట్రయాంగిల్స్ ఎంత అంటే 17 సార్. సో ఇన్ దిస్ ఫిగర్ వి హావ్ ద 17 triangles. క్లియర్? రైట్ సార్. వన్ మోర్ క్వశ్చన్. సో ఇది ఒక నెంబర్ సిరీస్ సంబంధించిన ప్రశ్న మిత్రము. నెంబర్ సిరీస్ సంబంధించి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ప్రశ్నలలో లోపించిన సంఖ్య పదమును కనుక్కోమంటుంది. సో 796 867 35 క్వశ్చన్ మార్క్ 168 270 126. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని బట్టి ఆన్సర్ చేయాలి సార్. సో ద గివెన్ హియర్ మిస్సింగ్ పార్ట్ ఆర్ మిస్సింగ్ క్యారెక్టర్. The values are 796 867 35 క్వశ్చన్ మార్క్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం మాస్టర్. సో హారిజాంటల్ గానా వర్టికల్ గానా రావాల్సిన ఆన్సర్ అనేది. హారిజాంటల్ గా అంటే ఈ విధంగా చూడాలి సార్. అంటే ఈ కాంబినేషన్ లో ఏదైనా మార్పు వస్తుందా, రైట్, లేదా వర్టికల్ గా ఇలా వస్తుందని చూస్తాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 7 + 6 13 కి 9 కి సంబంధం ఏంది? సో నియర్ బై లేవు అంటే ఇక్కడ హారిజాంటల్ గా వచ్చేటువంటి అవకాశం లేదు. దెన్ యూ చూస్ వర్టికల్. సో వర్టికల్ గా ఏమొస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ప్లీజ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ డిని ఫామ్ చేయండి సార్ ఒకసారి. అవుతుంది రైట్. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సెవెన్ ఇంటూ 8 ఇంటూ 3. 7 8s are 56. 56 3s are 168. Like that. 9 into 6 into 5. 5 6s are 30. 37s are 270. Okay, both are proved. Then in the same process 6 into 7 into what we know ఇక్కడ ఏమొస్తో తెలియదు, but it's equal to 126. So 6 7s are 42x, right? X is equal to 126 by 42 or 6 into 7. 6 into 7. So sixth table, how many times possible here? 6 1s are 6, 6 2s are 21, 7 1s are 7, 7 3s are. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎంత రావాలి సార్ అంటే 3. సో ఇక్కడ 3 కనుక పెడితే ఆ ఆన్సర్ సబ్స్టిట్యూట్ రైట్ అవుతుంది. సో డి ఆప్షన్ రైట్ మాస్టర్. సో మనకు ఏ క్యారెక్టర్ లోపించిందో ఆ క్యారెక్టర్ ని సబ్స్టిట్యూట్ చేయడమే ఇక్కడ ఆన్సర్ సార్. రైట్. వన్ మోర్ క్వశ్చన్ సార్. ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది వన్ లో భిన్నమైన దాన్ని గుర్తించమంటారు. సో లెటర్స్ గివెన్ దోస్ ఆర్ BY3, DW4, HS8, IR9. So in this, which one is the odd one? So please observe here, D in the alphabet, the forward method 4th place, H at 8th place,
I at 9th place, forward places. And what about this means, sir? W at 4th place, 9th place, sir. So these are the pairs of opposite letter. I accept it, but the place of values are same to same. But B, ఇక్కడ B అనేది 2 ఉంటుంది, Y అనేది 2 ఉంటుంది ఇటు సైడ్ నుంచి, ఇది ఇటు సైడ్ నుంచి ఉంటుంది. కానీ మనకి ఎంత ఇచ్చింది సార్ అంటే 3 ఇచ్చింది. కాబట్టి ఇది ఈ ప్యాటర్న్ లో సెట్ కాదు. సో D letter appear in the alphabet from the left hand at 4th place. W a letter appear at 4th place from the right hand. So both are the opposite pairs of letters, but the same places occupied. D if from the left hand, W right hand. So ఇదే కాన్సెప్ట్ లో D అనేది ఎడమ నుంచి 4వ స్థానంలో ఉంటుంది, W అనేది కుడి వైపు నుంచి 4వ స్థానం, H అనేది ఎడమ నుంచి 8వ స్థానం, S అనేది కుడి నుంచి 8వ స్థానం, I అనేది ఎడమ నుంచి 9వ స్థానం, R అనేది కుడి నుంచి 9వ స్థానం. కానీ ఈ క్రమంలో ఇక్కడ B అన్నప్పుడు మనకి ఎక్కడ ఉండాలంటే 2వ స్థానంలో ఉండాలి. కానీ వీడు ఏమి ఇచ్చిండు? 3 ఇచ్చిండు. కాబట్టి వాడు రాంగ్ ఇచ్చిండు. అంటే ఇందులో సూట్ కాంది ఏంటంటే BY3. So this is the odd one, sir. So this one is the odd one. At what time between 3 o'clock and 4 o'clock the two hands of a clock coincide each other, sir? సో గడియారంలో 3-4 గంటల మధ్య ఏ సమయంలో కోయిన్సైడ్ అవుతుంది అంటుంది. రైట్, ఏ క్లాక్ 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8. సో 10, 11. చాలా మంది దీన్ని మనం చూడంగానే మాక్సిమం ఆన్సర్ చెప్తారు మిత్రమా. ఎలా అంటే 3కి 4కి మధ్యలో కోయిన్సైడ్ కావాలి. కోయిన్సైడ్ మీన్స్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆర్ 0 degrees. సో ఆల్మోస్ట్ అంటే వాడు ఇచ్చింది 3కి 4కి మధ్యలో అన్నాడు. సో ఇక్కడ 3 hours అన్నాడు, 3 hours అన్నాడు. ఓకే, అంటే మనకు మినిట్స్ ఒకటి ఫామ్ అయితే చాలు. సో దీనికి లాజిక్ ఫార్ములా, షార్ట్ కట్ ఫార్ములా ఏంది మాస్టర్ అంటే మినిట్స్ బై 11. మీకు కాన్సెప్ట్ అంతా కూడా మీకు మన యొక్క యాప్ లో వివరిస్తాను. ఇక్కడ కాన్సెప్ట్ షార్ట్ కట్ మినిట్స్ బై 11. సో వెన్ ద మినిట్ హ్యాండ్ ఓవర్లాప్ టు ది 3 మీన్స్ 3 అంటే గడియారంలో 1 అంటే 5 minutes, 2 అంటే 10 minutes, 3 అంటే 15, 4 అంటే 20, 5 అంటే 25, 6 అంటే 30. సో ఇన్ బిట్వీన్ 3 and 5 అన్నాడు కాబట్టి 3 క్రాస్ అయింది. అంటే అప్పుడు 15/15/11. సో 15/15/11 is nothing but, సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 16/4/11 అవుతుంది. సో ఇట్ మీన్స్ 3 hours 16/4/11 minutes is the right answer. సో ఇది 49 అన్నాడు, రాంగ్. ఇది 17 అంటుండు, కాదు. 47 రాంగ్. సో దిస్ వన్, సార్. క్లియర్? వన్ మోర్ క్వశ్చన్, సార్. సో సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఫిట్ ఇన్ ద అనాలజీ ఇన్ ద గివెన్ క్వశ్చన్స్. ఈ క్రింది ప్రశ్నలలో ప్రశ్నలు ఇవ్వబడిన పదాల మధ్యన గల సారూప్యత ఆధారంగా సరైన ఐచ్ఛికము ఎంచుకోండి. సో ద లెటర్స్ ఆర్ హియర్. FHJL, East, GJMP, then EGIK. So first of all, what is the relation between these two letters? Ni find out chudam. F at 6th, H 8th letter, J 10th letter, L 12, G 7, J 10, M 13, P 16. Okay. So first letter 6 to 7, it means +1. 8 to 10 +2. 10 to 13 +3. 12 to 16 +4. So 1, 2, 3, 4 ఇంక్రీజ్ అనేది సార్. సో ఇదే కాన్సెప్ట్ లో మీరు ఇక్కడ ఆ ఇంక్రీజ్ ని కనుక చూసినట్లయితే
E fifth letter, G 7, I 9, K 11. So 5 plus 1, sixth letter, F. 7 plus 2, ninth letter, I. 9 plus 3, 12th letter, L. 11 plus 4, 15th letter, O. So answer FILO. FILO is the right answer. సో మనకు ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ వస్తుంది. సో అందుకోసం దయచేసి మన యాప్ లో లెటర్స్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని బేసిక్ లెవెల్ నుంచి హై స్టాండర్డ్ లెవెల్లో మీకు వివరించడమైంది. కాబట్టి దయచేసి మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ యాప్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా రేపటి ఆ ఎగ్జామ్ లో మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్ గా ఉంచుతుంది సార్. రైట్, వన్ మోర్ క్వశ్చన్ హియర్. క్వశ్చన్ ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ లేదా సిలాయిజం అంటాం, తార్కికవాదం. సో ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ని వెన్ డయాగ్రామ్ టైప్ చూసినట్లయితే ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్ అన్నాడు. పెన్సిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద పెన్సిల్స్. పెన్సిల్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ బిలాంగింగ్ టు పెన్స్. సో పెన్సిల్స్ ఏమైనాయి, పెన్స్ అనేవి. సో యూనివర్సల్ స్టేట్మెంట్. వన్ మోర్ యూనివర్సల్ స్టేట్మెంట్ ఉంది, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. If both the statements are universal positive statements, universal positive, then between them first statement predicate is in the second statement as a subject, then we have the conclusion, sir. మొదటి వాక్యం ఇచ్చినటువంటి రెండు వాక్యాలు యూనివర్సల్ స్టేట్మెంట్ లై మొదటి వాక్యంలోని కర్మ రెండో వాక్యంలో కర్తగా ఉన్నట్లయితే, అనగా ఉమ్మడి పదంగా ఉన్నట్లయితే దానికి తీర్పు ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. సో ఆ కన్క్లూజన్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఇప్పుడు చూద్దాం. రైట్ సార్, ఇప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాం. మనం ఇక్కడ స్టేట్మెంట్ ఉంది సార్, ఆ స్టేట్మెంట్ కి ఇవి సూట్ అవుతాయా లేదా అనేది మాత్రమే చూడాలి. సమ్ మార్కర్స్ ఆర్ పెన్సిల్ అన్నాడు. ఇగో ఆల్ పెన్సిల్స్ ఏ మార్కర్ అని కాబట్టి యూనివర్సల్ స్టేట్మెంట్ ని రివర్స్ గా చూస్తే పర్టికులర్ స్టేట్మెంట్ అవుతుండే. అంటే సమ్ మార్కర్స్ ఆర్ పెన్సిల్ అన్నాడు. సమ్ మార్కర్స్ ఆర్ పెన్సిల్, ఆ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్, ఆల్ పెన్సిల్స్ ఆర్ మార్కర్స్. ఎస్, ఈ పెన్సిల్ అన్ని పెన్నులే మార్కర్లేనే కాబట్టి ఆటోమేటిక్ గా పెన్సిల్స్ అన్ని మార్కర్ అవుతుంది. సో ఇది యూనివర్సల్ స్టేట్. అంటే బోత్ కన్క్లూషన్స్ ఆర్ ఫాలో, రెండు కన్క్లూషన్స్ కూడా ఫాలో అవుతున్నాయి. సో బోత్ 1 and 2 ఆర్ ఫాలోస్. క్లియర్? సో ఇక్కడ అన్ని పెన్సిల్ పెన్నులేనే, అన్ని పెన్నులేమో మార్కర్లేనే. సో దీని మీద ఆ స్టేట్మెంట్ కు రిలేటెడ్ కన్క్లూషన్స్ ఉంటాయి. కొన్ని మార్కర్లు పెన్సిల్ అన్నాడు, మార్కర్ల నుంచి లోపలికి వస్తే కొన్ని అవుతాయి. అన్ని పెన్సిల్ మార్కర్లు, ఈ పెన్సిల్ అన్ని మార్కర్లు అవుతాయి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ an unfolded form of a cube or dice is given. So choose the correct dice from the following alternatives when it is folded. సో ఇక్కడ ఇది ఫోల్డెడ్ అయినది, ఇక్కడ ఓపెన్ డైస్ ఉంది. ఈ ఓపెన్ డైస్ ని మనం ఫోల్డ్ చేస్తే ఇందులో కరెక్ట్ ఏది చెప్పాలన్నాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏం మిత్రం అంటే, if a folded dice appearing like this, so it is a unfold dice, so open. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏ స్టాండర్డ్ డైస్, మనకు డైస్ 2 టైప్స్ ఉంటుంది, జనరల్ డైస్ అండ్ స్టాండర్డ్ డైస్. యథార్థ పాచిక, సాధారణ పాచిక. సాధారణ పాచిక అయినా యథార్థ పాచిక అయినా మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సాధారణమైన పాచిక యొక్క అభిముఖాలు ఎప్పుడు ఒకదానికొకటి కనపడవు. సో ఆల్వేస్ అడ్జసెంట్ ఫేసెస్ కెన్ బి అపియర్ but cannot be or does not appear opposite faces. So
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ఫోల్డెడ్ తో ఆపోజిట్ ఫేసెస్ ఏముంటాయో చూద్దాం. సో 2 కి 4 అనేది ఆపోజిట్ ఆల్టర్నేట్ ఫేస్, అలాగే 1 కి 6 ఆపోజిట్. సో హియర్ 1 opposite to 6 or 6 opposite to 1 and 2 opposite to 4, 4 opposite to 2. So like that 5 opposite to 3, 3 opposite to 5. Right, sir. So these are the faces of 3 pairs of the given unfolded dice. Right, sir. ఇప్పుడు ఇవి ఆపోజిట్. ఈ పేర్స్ ఎక్కడ కూడా మనం ఈ ఫోల్డెడ్ డైస్ లో చూస్తే అవి అడ్జసెంట్ ఫేసెస్, అంటే పక్క పక్కన కనపడకూడదు. 1 అవుపడ్డదంటే 6 కనపడొద్దు, 2 అవుపడితే 4 కనపడొద్దు, 5 అవుపడితే 3 కనపడొద్దు. అప్పుడు అది ఫోల్డ్ చేస్తే మనకు ఒక ఫోల్డెడ్ డైస్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు చూడండి మాస్టర్, 1 and 6 ఆర్ అడ్జసెంట్ ఫేస్. యాక్చువల్ గా 1 and 6 ఆర్ ఆపోజిట్ ఫేస్ ఉండాలి. అంటే ఈ ఆపోజిట్ ఫేసెస్ అనేటువంటి ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి, అడ్జసెంట్ పక్క పక్కన ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటిది, అభిముఖంగా ఉన్నాయి. సో అభిముఖంగా ఉండేటి పక్క పక్కన ఉండే అవకాశం లేదు, కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ బి అనేది చూద్దాం. 2, 4 అనేది ఆపోజిట్ ఫేసెస్, కానీ 2, 4 ఇక్కడ ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి, కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మాస్టర్, 3 అవుపడితే 5 ఉండదు, 5 అవుపడితే 3 ఉండదు. 3, 5 ఈ పక్క పక్కనే, కాబట్టి ఇది కూడా కాదు. అంటే 3 ఎలిమినేట్ అయిపోయినాయి. మరి ఇందులో చూద్దాం, 1 కి 6 ఉండాలి లేదు, 3 కి 5 ఉండాలి లేదు, 4 కి 2 ఉండాలి లేదు, కాబట్టి ఫోల్డెడ్ చేస్తే ఇది ఆన్సర్ అవుతుంది సార్. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, సో ఈ క్రింద ఇచ్చినప్పుడు సరైన పాచికని ఎంచుకోమన్నాడు. సరైన పాచిక ఏదంటే ఇది సార్. సెక్రటరీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ 10:10 AM 30 minutes బిఫోర్ చైర్పర్సన్. చైర్పర్సన్ అరైవ్డ్ 10 minutes లేట్ టు ద షెడ్యూల్ మీటింగ్. సో వెన్ ఈజ్ మీటింగ్ షెడ్యూల్? సో ఒక సమావేశం జరుగుతుంది, ఇది ఒక టైం సీక్వెన్స్, టైం ను బట్టి మనం ఫాలో అయ్యేటువంటిది. రైట్ మిత్రమా. సో ఒక సమావేశాన్ని హాజరగుటకు సెక్రటరీ గారు, సో సెక్రటరీ టైం వచ్చేసి 10:10 కి వచ్చింది సార్, 10:10 AM కి వచ్చింది. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందుకు వచ్చిండు చైర్పర్సన్. సో ఇప్పుడు చైర్పర్సన్ టైం, అప్పుడు ఈ 30 minutes యాడ్ చేస్తే 10:40 AM కి చైర్పర్సన్ వచ్చారు. సమావేశ నిర్ణీత సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది చైర్పర్సన్. సో ఈయన 10 minutes లేట్ వచ్చిండంట. అంటే 10 minutes తీసేస్తే వాస్తవానికి 10:30 AM కి షెడ్యూల్ టైం. సో మీటింగ్ షెడ్యూల్ టైం. రైట్ సార్, దిస్ ఇస్ ద మీటింగ్ schedule time. This is the meeting schedule time. The secretary was arrived. The secretary was arrived at 10:10 AM, but he arrived 30 minutes before. 30 minutes before to the chairperson. సో చైర్పర్సన్ టైం ఏమవుతుంది, అప్పుడు ఈ 10:10 కి 30 minutes యాడ్ అవుతే 10:40 కి చైర్పర్సన్ వచ్చాడు. కానీ యాక్చువల్గా చైర్పర్సన్ మీటింగ్ షెడ్యూల్ కి 10 minutes లేట్ కి వచ్చిండు. అంటే 10:40 కాదు, ఆయన రావాల్సింది ఎప్పుడు 10:30కి రావాలి. సో దిస్ ఇస్ ద టైం సార్. సో AM 10:30 AM ఈస్ ద రైట్ ఆన్సర్. Are you getting my point, sir? Next, one more question. Right, sir. This one is the coding decoding question. In a code language, SAW SAW is 86 and GROW is 126. Then in the same code language, gap. So, ఇక్కడ గ్యాప్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక కోడ్ భాషలో SAW
ఈజ్ ఈక్వల్ 86 అయినా మరియు గ్రో అంటే 120 అయినా అదే కోడ్ భాషలో గ్యాప్ యొక్క విలువ ఎంత అంటుంది. రైట్ మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ లెటర్స్ ని చూద్దాం. ఎస్ AW is 86 and GRO grow is 126. Then find the gap, GAP gap. Okay. So S means 19, A means 1, W means 23. So 19 plus 1 plus 23, sum of it 43. So 43 ని డబుల్ చేస్తే 86. సో సేమ్ ఇదే ప్రాసెస్ లో చూద్దాం. G means 7, R means 18, O 15, W 23. It means 7 plus 18 plus 15 plus 23. సో ఎంత అవుతుంది చెప్పండి సార్? ఇది 7 plus 18 25, 25 15 40 plus 23 63 అవుతుంది. సో 63 into 2 means double 126. So both are proved. So saw is 86. How 86 means that its place values are double. Each letter place value was double. So 19 123 ఆ నెంబర్స్ అంతా కూడా డబుల్ అయినాయి. సో వచ్చిన విలువను డబుల్ చేస్తే వాల్యూ ఫామ్ అయింది. కాబట్టి ఇదే కాన్సెప్ట్ లో గ్యాప్ యొక్క విలువ చెప్పండి. సో G7 A1 P16, 7 plus 1 plus 16 is equal to 24. So 24 double 48. So answer is 48. Sum of letters place value and double. ఇచ్చిన అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తాన్ని డబుల్ చేయాలి. నెక్స్ట్ మిత్రం మరో క్వశ్చన్. సో హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఈ క్రింది పటంలోని సరళ రేఖ సంఖ్య ఎంత? స్ట్రేట్ లైన్ జస్ట్ కౌంట్ చేస్తే సరిపోతుంది మాస్టర్. మీరు స్ట్రేట్ లైన్ లో వర్టికల్లీ ఆర్ హారిజంటల్లీ? సో ఫస్ట్ హారిజంటల్ చూద్దాం. 1 2 3 4 5 6 హారిజాంటల్ స్ట్రేట్ లైన్స్ వచ్చినాయి. అలాగే వర్టికల్ గా ఎన్ని వస్తాయో చూద్దాం. వర్టికల్లీ 1 2 3 4 5 6. మరి హారిజాంటల్ లో ఒకటి లైన్ మిస్ అయింది చూడండి ఇక్కడ 1. వన్స్ అగైన్ రిపీట్ సార్. హారిజాంటల్ 1 2 3 4 5 6 7 హారిజంటల్ గా మనకు 7 స్ట్రేట్ లైన్ వచ్చినాయి. మరి వర్టికల్ గా ఎన్ని వచ్చినాయి మాస్టర్ అంటే 6 వచ్చినాయి. అవునా? సో టోటల్ గా సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. So total straight lines are 13 in this figure. So 13 straight lines are there. Next, one more question, sir. This is belonging to coding decoding. In a code language, 1 2 3 means bright little. 1 2 3 means bright little boy. 1 4 means tall big boy. 6 3 7 means beautiful little flower అని అర్థం. అయినా కోడ్ భాషలో బ్రైట్ అన్న పదం యొక్క కోడ్ అను భాషలో బ్రైట్. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది మాస్టర్. బ్రైట్ అనే పదం యొక్క కోడ్ ఏందని చెప్తాను.
సో ఇక్కడ బ్రైట్ యొక్క కోడ్ చెప్పమంటాడు. రైట్. సో 1 2 3 means bright little boy. Next 1 4 5 means tall big boy. Next 6 3 7 means beautiful little ఫ్లవర్. సో కామన్ గా ఉండే వర్డ్స్ కి కామన్ గా ఉండే టర్మ్స్ వాటి యొక్క ఆన్సర్. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ లో కామన్ గా ఉంది 1 1 ఉంది. ఈ రెండిట్లో కామన్ గా ఉంది సార్ అంటే బాయ్. సో బాయ్ అంటే 1, బాయ్ 1. నెక్స్ట్ కామన్ టర్మ్ ఏముంది అని చూస్తే సెకండ్ అండ్ థర్డ్ లో 4 5 ఇందులో కామన్ లేదు. బట్ ఫస్ట్ లో అండ్ లాస్ట్ లో కామన్ ఉంది 3 3. సో ఇందులో ఉన్నటువంటి కామన్ ఏంటంటే లిటిల్. సో లిటిల్ అంటే 3. సో ఇప్పుడు 3 అంటే లిటిల్, 1 అంటే బాయ్. అందుకనే ఇందులో మిస్ అయినటువంటి ఇదేంది మాస్టర్ చెప్పండి? 2 ఉంది. సో ఇందులో మిస్ అయిన వర్డ్ ఏంది? బ్రైట్. సో బ్రైట్ ఇన్స్ 2. సో హియర్ కోడ్ బ్రైట్ 2. సో కామన్ గా ఉండేటువంటి వర్డ్ కి కామన్ గా ఉండే లెటర్స్ ని మనం వాటి యొక్క కోడ్ గా తీసుకుంటాము. సో ఆ రకంగా ఇక్కడ బ్రైట్ అనే వర్డ్ కి కామన్ గా లిటిల్ వెళ్ళిపోయింది, బాయ్ వెళ్ళిపోయింది. మిగిలిపోయిన వర్డ్ ఏంటంటే బ్రైట్. ఇందులో మిగిలిపోయిన నెంబర్ ఎంత? 2. సో బ్రైట్ ఏ వర్డ్ కోడెడ్ యాజ్ 2 నౌ సార్. రైట్ సార్. ఏ మ్యాన్ ఈస్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. He turns 90 degrees in the clockwise direction. Then he turns 180 degrees in the anti-clockwise direction. And then another 90 degrees in the same direction. So which direction he is facing now? So ఇది మనం డైరెక్షన్ పార్ట్ అనుకుంటే ఫస్ట్ పార్ట్ మనోడు ఇటువైపు ఉన్నాడు నార్త్ వెస్ట్ గా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనోడు రొటేట్ అయింది ఎంత వేస్తారంటే క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ లో 90 degrees అంటే ఇక్కడికి వచ్చిండు. ఓకే, క్లాక్ వైజ్ 90 degrees. దెన్ ఆఫ్టర్ అతడు మళ్ళీ యాంటీ క్లాక్ లో 180 తిరిగిండు. సో యాంటీ క్లాక్ లో 180 degrees. నెక్స్ట్ అదే దిశలో అంటే టు బి కంటిన్యూ ఇంకొక 90 degrees వచ్చిండు. సో ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు సార్ అంటే సౌత్ ఈస్ట్ లో ఉన్నాడు, ఆగ్నేయంగా ఉన్నాడు. South east. So first of all he was facing towards northwest and he turned 90 degrees in a clockwise direction. Then after he again turned anti-clock 180 degrees and one more 90 degrees to be continued in the anti-clock. So now in which direction he was facing means southeast. So ఒక వ్యక్తి వాయువ్య దిశకు అభిముఖంగా ఉన్నాడు. అతను 90 డిగ్రీలు సవ్య దిశ తిరిగి ఆ తర్వాత 180 డిగ్రీలు అపసవ్యలో తిరిగిండు. మరలా 90 డిగ్రీలు అపసవ్యలో పోయిండు. సో ప్రస్తుతం అతను ఆగ్నేయ దిశగా వెళ్తున్నాడు. నెక్స్ట్ వన్ సార్. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. సో హియర్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. A plus B means A is son of B. So A is son of B. First person son, second person may be father or mother. A minus B means A is wife of B. So first person wife and second person automatic husband. A into B means A is brother of B. So first person brother, second person may be brother or sister. A divided B means A is mother. So first person mother, second person may be her children means son or daughter.
ఏ ఈజ్ ఈక్వల్ బి మీన్స్ ఏ ఇస్ సిస్టర్ ఆఫ్ బి, ఫస్ట్ పర్సన్ సిస్టర్. అంటే ఇక్కడ మనకు సింబల్స్ వాటి యొక్క రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్. సో వాట్ డస్ పి ఈజ్ ఈక్వల్ ఆర్ డివైడెడ్ క్యూ మీన్స్ ఏమవుతుందో చూద్దాం. ఈ యొక్క అర్థం ఏమిటి అంటారు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ సిస్టర్, ఈజ్ ఈక్వల్స్ మీన్స్ సిస్టర్. సో పి ఈజ్ ద సిస్టర్. మనం ఏం చేస్తున్నాం మాస్టర్ అంటే మనం బ్లడ్ రిలేషన్ లో పెట్టుకున్న కోడ్ ప్రకారం దీన్ని డీకోడ్ చేద్దాం. సో పి సిస్టర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ డివైడెడ్ క్యూ, డివైడెడ్ మీన్స్ మదర్. సో ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. రైట్ సార్. ఇక ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. క్యూ యొక్క మదర్, క్యూస్ మదర్ ఈజ్ ఆర్ అండ్ క్యూస్ మదర్ సిస్టర్ మీన్స్ మెటర్నల్ ఆంట్. సో పి ఈజ్ ద ఆంట్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద ఆంట్ ఆఫ్ క్యూ. ఇది ఉండదు. P is the sister of Q. P is the sister of Q. Wrong answer. Q is the daughter of P. Kadu. Q is the daughter of R. Q is the niece of P. Q niece. Yes, avutundi. Alage P is the aunt of Q. సో ఏ ఆంట్ అవుతుంది ఇక్కడ అంటే మరి మెటర్నల్ ఆంట్. సో ఇక్కడ సింపుల్ గా ఆంట్ ఇచ్చిండు. క్యూ ఈజ్ ద నీస్ ఆఫ్ ద పి. క్యూ అనేది అక్కడ కోడలు అవుతుంది అనేటువంటి ఇచ్చాడు మాస్టర్. క్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. సారీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది చూడండి. కుమార్తె ఇచ్చిండు. థర్డ్ వన్ ఏమి ఇచ్చిండు సార్. క్యూ ఈజ్ ద యొక్క మేనకోడలు, సోదరి, ఆంట్. సో P is the aunt of Q. సో ఇక్కడ P is the aunt of Q. P అనే టైం ఆంట్. P is the aunt of Q. Q యొక్క ఆంటే, కానీ ఎలాంటి ఆంట్? మెటర్నల్ ఆంట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం చెప్పలేము కానీ మేనకోడలు. సో ఇది ఆన్సర్ అవుతుంది సార్. Q is the niece of P. Q is the niece of P. సో ఇది కనుక మెటర్నల్ ఆంట్ ఇచ్చి ఉంటే రైట్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఉన్నది కాబట్టి మనకు మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ వన్ సార్. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆర్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఈ క్రింది శ్రేణిలో లోపించిన సంఖ్య 203. ఈ క్రింది శ్రేణిలో లోపించిన సంఖ్య 203 ఎక్కడ? లోపించిన సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ వరకు ఇది అవసరం లేదు మాస్టర్. సో క్వశ్చన్ 138, 161, 185, 210. Find the number. సో 138 నుంచి 161 కి గ్యాప్ ఎంత చూడండి సార్. 23. 161 to 185, 24. 185 to 25. So next gap in this 26. Answer 236 అవుతుంది సార్. సో 23, 24, 25. సో నెక్స్ట్ గ్యాప్ 26 గ్యాప్. సో 23, 24, 25, 26. ఆన్సర్ 236 అవుతుంది. సో 236 is the right answer. ఆ గ్యాప్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. సో రీజనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ఇది
ఏ ఎగ్జామ్ లో అయినా ఈ టాపిక్ నుంచి బాగా ఈ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ఇస్తాడు సార్. సో ఆ డయాగ్రామ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. సర్కిల్ రిప్రజెంట్ యాజ్ ప్రొఫెషనల్స్, స్క్వేర్ రిప్రజెంట్ యాజ్ డాన్సర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్ యాజ్ మ్యూజిషియన్స్, rectangles are Europeans. The question here 11 indicates only 11ను మాత్రమే సూచించేది అన్నాడు. సో 11 అనేటువంటి వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది ఏంటి సార్ అంటే రెక్టాంగిల్. రెక్టాంగిల్ లో ఈ ఏరియా అంటే ఓన్లీ యూరోపియన్స్ సార్, వీళ్ళు ఓన్లీ యూరోపియన్స్. సో ఓన్లీ యూరోపియన్స్ ఎక్కడ ఉన్నారు? యూరోపియన్ మ్యూజిషియన్స్ వద్దు. ఓన్లీ డాన్సర్ కి సంబంధం లేదు. ఓన్లీ మ్యూజిషియన్స్ కి అసలు సంబంధమే లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ యూరోపియన్లు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బ్లడ్ రిలేషన్ లో మరొక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ వచ్చింది సార్ మీకు. So looking at the photograph of a man, Harsha said, his mother is the wife of my father's son. So brother and sisters I have known. So at whose photograph was Harsha looking? ఒక ఫోటోను చూపిస్తూ హర్ష ఈ విధంగా అన్నాడు. ఒక వ్యక్తి యొక్క లుకింగ్ ఎట్ ద ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోను చూస్తూ హర్ష ఈ విధంగా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఒక ఫోటో ఉంది మాస్టర్. ఎవరిది ఫోటో అని మనము హర్షని అడిగినప్పుడు హర్ష బ్రీఫింగ్ ఆర్ టెల్లింగ్ అబౌట్ హిమ్ సెడ్, అతని గురించి చెప్తాడు. లుకింగ్ ఎట్ ద ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ ఆఫ్ హర్ష, ఒక మనిషి ఒక ఫోటోని చూస్తూ హీస్ మదర్, ఈ ఫోటోలో ఉన్న మదరు, ఈ యొక్క మదరు ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై ఫాదర్ సన్. మై అంటే ఇక్కడ ఎవరు కావాలి సార్? ఎవరైతే లెక్క చెప్తారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మై అనే రోల్ ఉంది సార్. ఇక్కడ ఆ మై అనే రోల్లో రావాలి. మై ఫాదర్స్ అంటే ఇప్పుడు మై అనేటోడు ఎవరు సార్ ఇక్కడ అంటే హర్ష. ఈ క్వశ్చన్ లో మై అంటే ఎవరు? హర్ష. ఏమంటాడు సార్? హర్షాస్ ఫాదర్, హర్షాస్ ఫాదర్, మై ఫాదర్ సన్. సో హర్షాస్ ఫాదర్ అవుతాడు. హర్షాస్ ఫాదర్స్ కి సన్ అంటే మళ్ళీ ఏమవుతాడు? హర్షాస్ ఫాదర్. హర్షాస్ ఫాదర్ సన్ మీన్స్ హిమ్సెల్ఫ్, వాడే. హిమ్సెల్ఫ్ అంటే వాడు హర్ష అవుతాడు. హర్షాస్ ఫాదర్ సన్, వాడి నాన్నకు వాడే కాబట్టి హిమ్సెల్ఫ్. ఆ యొక్క హర్ష వాడి యొక్క వైఫ్ అంటారు, అంటే హర్షాస్ వైఫ్, హర్షాస్ వైఫ్స్ సన్, వైఫ్స్ సన్. సో డైరెక్ట్ గా ఏమవుతాడు? వాడు సన్ అవుతాడు. సో ఇక్కడ చూడండి హర్ష ఏమని చెప్తుంది సార్ ఇక్కడ అంటే ఇండైరెక్ట్ రిటర్న్. అతని యొక్క తల్లి అంటే ఒక పర్సన్, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో నా అంటే ఇక్కడ ఎవరు? హర్ష. సో హర్ష తండ్రి యొక్క కుమారుడు, హర్ష తండ్రి యొక్క కుమారుడు. హర్ష తండ్రి అంటే నాన్న యొక్క కుమారుడు అంటే వాళ్ళ అన్నదమ్ములు కావాలి లేదా వాడే కావాలి. సో ఇక్కడ వానికి సోదరులు గాని సోదరుమణి గాని లేరు, అంటే వాడొక్కడే ఉన్నాడు. అంటే మళ్ళీ హర్ష యొక్క భార్య ఎవరు? వీడి యొక్క మదర్. ఈ ఫోటోగ్రాఫర్ యొక్క మదరు ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరు సార్ అంటే హర్ష యొక్క వైఫ్. హర్ష యొక్క వైఫే వాళ్ళ మదరు. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు హర్షకు వీడేమవుతాడు?
అంటే సన్ అవుతాడు. హర్ష యొక్క సన్ ఎవడంటే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అయినా హర్ష ఎవరి ఫోటోని చూస్తాడు? వాని కొడుకు ఫోటోనే చూస్తాడు. హీ సన్ అతని కొడుకు ఫోటోని చూస్తాడు సార్. క్లియర్? నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో వెన్ డయాగ్రామ్ లో లాజికల్ వెన్ డయాగ్రామ్ దిస్ వన్. సో ద కరెక్ట్ వెన్ డయాగ్రామ్ విచ్ ఇండికేట్స్ మ్యాన్, క్రిమినల్ అండ్ బనానా. మనిషికి క్రిమినల్ కి లింక్ ఉంటుంది, బనానాకు సంబంధం ఉండదు. సో అలాగే ఇక్కడ 3 లింకులు ఉన్నాయి కాదు, ఒక బనానా లోపలికి అంటే కాదు, ఈ రెండిట్లో చూడాలి. బనానా బయట. కానీ మ్యాన్ లో క్రిమినల్, మ్యాన్ లో కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు, కానీ అందరూ క్రిమినల్స్ అని చెప్పలేం కదా. క్రిమినల్ అందరూ మనుషులే కదా. ఇంకా క్రిమినల్స్ మనుషులు కాకుండా ఎవరు ఉండొచ్చు? సో క్రిమినల్ లో కొంతమంది మనుషులు ఉండొచ్చు, ఇంకా వేరే నేరస్తులు అంటే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ మ్యాన్, క్రిమినల్, బనానా, మనిషి, నేరస్తుడు, అరటికాయ. అరటికాయకి మనిషికి సంబంధం లేదు కాబట్టి రెండిట్లో ఉండాలి. అలాగే నేరస్తుడు, మనుషులలో కొంతమంది నేరస్తులు. నేరస్తులందరూ మనుషులేనా అంటే ఇక్కడ జంతువులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది నెక్స్ట్ వన్ సార్. 4 positions of a dotted dice are shown below. So which number is opposite to plane of 3 dots? సో ఇక్కడ ఒక ఫిగర్ లో మనకి ఇక్కడ ఏం రావాలంటే 4 dots రావాలి మాస్టర్. రైట్ సార్. సో ఒక చుక్కల పాచిక యొక్క 4 స్థితులు ఈ క్రింద చూపబడినవి. అయితే 3 చుక్కలు కలిగిన తలంకు అభిముఖంగా ఉండే తలంపై ఎన్ని చుక్కలు ఉంటాయి? అంటే 3 అనే ముఖానికి 3 అనేది ఇక్కడ చూడండి సార్. ఈ 3 చుక్కలు అంటే 3 నెంబర్, ఇక్కడ 2 చుక్కలు అంటే 2 నెంబర్, ఇక్కడ 4 చుక్కలు అంటే 4 నెంబర్. ఇక్కడ పైన 4 చుక్కలు ఉన్నాయి, 4 నెంబర్లు 6, 5. ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 5 ఉన్నది, 1 ఉంది, 2 ఉంది. సో 3 చుక్కలు గలానికి అవి. సో 3కు ఆపోజిట్ ఉండేటువంటి నైబర్ ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, ఉండదు. 3కు 1 and 2 నైబర్స్, 3 ద్వారా చెప్పలేము. నెక్స్ట్ కామన్ నెంబర్ ఏముందో దాంతో చూద్దాం. సో నెక్స్ట్ కామన్ నెంబర్ 2 తీసుకుందాం. సో వెన్ ద 2 dots సో నెవర్ ఆపోజిట్ టు 3 and 4, 2 dots never opposite to 1 and 3, 2 dots never opposite to 1 and 5. So every dice have the 6 faces. ఒక పాచిక ఎన్ని ముఖాలు ఉంటాయంటే 6 ముఖాలు ఉంటాయి. ఆ 6 ముఖాలలో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 ముఖాలు వచ్చినాయి. అంటే ఇందులో కనపడని ముఖం ఏంది? 6. ఈ 6 2కు ఆపోజిట్ అయింది కాబట్టి 3కి అయ్యే అవకాశం లేదు. సో ఆటోమేటిక్ అప్పుడు ఎంత అంటే 5. సో 3కి 5 ఆపోజిట్, 5కి 3, సో 2కి 6, 6కి 2, అప్పుడు 1కి 4, 4కి 1 అవుతుంది. సో 1 ఉన్న చోట 4 లేదు, 4 ఉన్న చోట 1 లేదు. రైట్ సైడ్ 2 ఉన్న చోట 6 లేదు, 6 ఉన్న చోట 2 లేదు, 3 ఉన్న చోట 5 లేదు, 5 ఉన్న చోట 3 లేదు. సో మనకి ఇప్పుడు 3 dots కి ఆపోజిట్ అడిగింది కాబట్టి 3 dots కి ఆపోజిట్ ఏమొస్తుందంటే 5. రైట్ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఆన్ విచ్ డేట్స్ వెడ్నెస్డే ఫాల్స్ ఇన్ ఏప్రిల్ మంత్ ఆఫ్ 2001? సో ఏప్రిల్ 1 ఏమొస్తుందో కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఎవ్రీ 7 days కలుపుకుంటే అయిపోతుంది. రైట్ సార్. ఏప్రిల్ 1, సో 1/4/2001. సో ఇక్కడ మీకు డైరెక్ట్ కోడ్స్
చెప్తున్నాం. సో ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనుకోవడానికి డే ఆఫ్ ద వీక్. సో డేట్ ప్లస్ ఎంసి మంత్ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సిసి సెంచరీ కోడ్ బై 7 ఓకే మాస్టర్. సో ఇక్కడ డేట్ ఎంత ఉందంటే 1, ఏప్రిల్ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ 1, లీప్ ఇయర్స్ ఆర్ 0, సెంచరీ కోడ్ 5 పాయింట్స్ రావాలి. ఫస్ట్ పాయింట్ డేట్, సెకండ్ పాయింట్ మంత్ కోడ్, థర్డ్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఫోర్త్ పాయింట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ సెంచరీ కోడ్. 1 2 3 4 5 by 7. So 1 plus 1 2 plus 5 7 by 7 0. అంతేనా మాస్టర్? 0 వచ్చిందంటే మన కోడ్ ప్రకారం ఏంటి సార్ అంటే సాటర్డే. సో ఫస్ట్ సాటర్డే వస్తుంది, రైట్? 1వ తారీఖు సాటర్డే వస్తుంది. సో ఆ డేట్స్ అడిగిండు ఇక మనకు అంటే, సో ఆన్ విచ్ డేట్స్ వెడ్నెస్డే ఫాల్స్. సో ఇప్పుడు మనకు వెడ్నెస్డే కావాలి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో సాటర్డే ఫస్ట్, సండే సెకండ్, మండే 3, ట్యూస్డే 4, వెడ్నెస్డే 5. సాటర్డే 1, సండే 2, మండే 3, ట్యూస్డే 4, వెడ్నెస్డే 5. ఏమన్నా మనం ఎక్కడైనా సో చూడండి, ఆన్ విచ్ డేట్స్ డస్ వెడ్నెస్డే ఫాల్స్ ఇన్ ఏప్రిల్ 2001. సారీ, ఇక్కడ 6 రావాలి సార్. సెంచరీ కోడ్ 6 కదా, సెంచరీ కోడ్ 6 మనం రాంగ్ రాసాం, సారీ ఫర్ దట్. సో డేట్, మంత్ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్ 0, సెంచరీ కోడ్ అనేది 6 2000 కి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 8 అవుతుంది. 8 అంటే 1 రిమైండర్ మీన్స్ సండే. ఐఎమ్ సారీ సార్, దిస్ వన్. సో రిమైండర్ 1. సో 1 indicates here Sunday. సో సండే 1 అవుతుంది, మండే 2 అవుతుంది, ట్యూస్డే 3 అవుతుంది, వెడ్నెస్డే 4th అవుతుంది. సో ఫస్ట్ డేట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో 4th ఉన్నటువంటి చూద్దాం. ఇందులో 1, ఇది 2, ఇది 3 కాబట్టి 4th ఉన్నటువంటి ఆన్సర్. ఐఎమ్ సారీ, అక్కడ మనము కౌంటింగ్ వేసేటప్పుడు ఈ సిసి సెంచరీ కోడ్ 6 ను రాంగ్ 5 గా కౌంట్ చేయడం వల్ల రాంగ్ వచ్చింది. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోగలరు. ఫ్రమ్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. ఈ క్రింద అమెరికన్ కేంద్రంగా చేసుకొని సంబంధిత ప్రశ్నలు జవాబు. సో ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ alphabets that are immediately preceded by a number. Alphabets are that immediately preceded by number or immediately followed by symbol. సో మనకి ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త చూడండి సార్. సంఖ్యకు వెంటనే ముందుగా ఉండే లేదా చిహ్నానికి వెంటనే తర్వాత వచ్చే ఆంగ్ల అక్షరాల సంఖ్య. సో ఫస్ట్ లెటర్ ఉండాలి, ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ నెంబర్. సంఖ్యకు వెంటనే ముందుగా, రైట్, నెంబర్, లెటర్ ఉండాలి, ఆర్ లెటర్ సింబల్ ఉండాలి. సో సింబల్ లెటరు లేదా లెటర్ ఉండాలి. సో కాన్సెప్ట్ బట్టి తీసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ లెటర్ 7C 1,
నెంబర్ లెటర్, నెంబరు లెటర్, నెంబరు లెటర్. 2 నెంబర్ లెటర్ 9D. సో ఇవి నెంబర్ లెటర్ కాన్సెప్ట్ లో వచ్చినాయి మాస్టర్. అలాగే వీటితో పాటు నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది సార్? మనకు లెటర్ సింబల్, లెటరు సింబల్. ఫస్ట్ లెటర్ ఉండాలి, తర్వాత సింబల్ ఉండాలి. లెటరు సింబల్. లెటర్ సింబల్, లెటర్ సింబల్ 1. సారీ, ఇట్ ఇస్ నాట్ నెంబర్ సింబల్, అది లెటర్ సింబల్ ఉండాలి. లెటర్ సింబల్, లెటర్ తర్వాత సింబల్ ఉండాలి. లెటర్ సింబల్, నెంబర్ లెటర్. సో ఫస్ట్ లెటర్ తర్వాత సింబల్. సో ఇది కాదు. క్వశ్చన్ మరొకసారి చూడండి సార్. సంఖ్యకు వెంటనే ముందుగా ఉండే లేదా చిహ్నానికి వెంటనే తర్వాత వచ్చే సింబల్ లెటర్ సార్. ఐఎమ్ సారీ. వన్స్ అగైన్ ఐ క్వశ్చన్ రిపీట్. సింబల్ లెటర్. ఎస్, ఇక్కడ ప్రెసిడెంట్ ఫాలోడ్ అన్నాడు. సింబల్ లెటర్. సో సింబల్ లెటర్ 1. ఓకే, సింబల్ లెటర్ 2, సింబల్ లెటర్ 3. సో ఇవి 3, అవి 3, టోటల్ గా 6 సార్. సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి సెట్ లో ఒకసారి చూడండి. నెంబర్ లెటర్ ఉండాలి. 7C ఉంది. ఓకే, 2L 9D R. ఓకే, @L $P arrow mark Q. సో సింబల్ లెటర్, నెంబర్ లెటర్. సో 6 ఉన్నాయి మాస్టర్. నెంబర్ లెటర్, సింబల్ లెటర్. దిస్ ఇస్ ఆల్సో కోడింగ్ డికోడింగ్, డిఫరెంట్ లాంగ్వేజ్. ఇఫ్ ఎల్లో మీన్స్ గ్రీన్, సో మీకు ఎల్లో అంటే గ్రీన్ అనాలి. అండ్ గ్రీన్ మీన్స్ white, and white means red. Red means black. Black means blue. So blue means violet. So then which of the following represent the color human blood? హ్యూమన్ బ్లడ్ అంటే రెడ్ కలర్ ఉండాలి. రెడ్ ను మనోడు ఇప్పుడు ఏమంటాడు? ఇక్కడ బ్లాక్ అంటాడు. సో ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ వన్ బ్లాక్. క్లియర్ సార్? సో ఎల్లో పడితే గ్రీన్ అనాలి, గ్రీన్ పడితే వైట్ అనాలి. వైట్ మీన్స్ రెడ్, రెడ్ మీన్స్ బ్లాక్. సో హ్యూమన్ బ్లడ్ కలర్ is red, but according to this question human blood is black color. So in a code language, pancreas is coded as SERCNNP. Then in the same code language, stadium is coded. So ఇక్కడ pancreas అంటే అవే లెటర్స్ రిపీట్ అయ్యింది చూడండి సార్. PANCREAS pancreas కాస్త రివర్స్ అయింది చూడండి. సేమ్ SAERCNAP అంటే ఈ వర్డ్ మొత్తం రివర్స్ అయి ఈ విధంగా SAERCNAP వర్డ్ మొత్తం రివర్స్ అయింది. సో అదే విధంగా ఏం రివర్స్ కావాలి ఇక్కడ?
STADIUM స్టేడియం. అప్పుడు MUIDATS. సో స్టేడియం అనేది రివర్స్ అవుతుంది. MUIDATS. ఓకే మాస్టర్. సో వర్డ్ రివర్స్ అయింది. ఆల్మోస్ట్ మీరన్నీ కూడా చేసిరు అనుకుంటున్నా మాస్టర్ నేను. రైట్. సో వన్ మోర్ క్వశ్చన్. ఇఫ్ ఏ సమ్ బికేమ్స్ 3 times ఈజ్ ఒరిజినల్ అమౌంట్. రైట్ సార్. ఇది మనకు కాదు. సో అప్ టు హియర్ రైట్. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు రీజనింగ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా చూసాం మాస్టర్. స్టేడియంతో సాగిపోయింది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. సో రీజనింగ్ లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ని కూడా మనము పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో వివరించుకోవడం అయింది. సో ఐ రిక్వెస్ట్ టు యూ సార్, దయచేసి మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో మీకు అప్డేటెడ్ అన్ని కూడా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా ఏ విధంగా ఇంకా అంశాలు మనకు అవసరం, సో ఇవన్నిటిని కూడా మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మనకు కామెంట్ రూపంలో తెలపండి. పూర్తి స్థాయిలో మీకు వివరించడం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ బద్రి సార్.